బీసీ కోటా చట్టబద్ధత కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం కోసం ఈ వారం ఢిల్లీలో పర్యటించారు సీఎం రేవంత్. గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్లకు తొలి అడుగు పడింది. గిగ్ వర్కర్లకు కొత్త పాలసీ, ఇక నాన్ స్టాప్ గా రేషన్ కార్డుల జారీ, యూరియా కొరత లేకుండా చర్యలు, ఇలాంటి కీ అప్డేట్స్ ఈ వారం హైలైట్స్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర హైకోర్టు 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిందని, అయితే కేంద్రం ఆలస్యం చేస్తోందన్నారు సీఎం. పగడ్బందీగా సర్వే నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. సర్వేపై స్వతంత్ర నిపుణుల సలహా కమిటీని నియమించి ఆ కమిటీకి ఇచ్చామని గుర్తు చేశారు. కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి దిక్సూచిలా నిలిచిందన్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హ్యామ్ విధానంలో ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కొత్త రోడ్లను నిర్మించాలని, ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఆ దిశగా తొలి అడుగు పడింది. ఆర్ఎండ్బి శాఖలోని 16 సర్కిళ్లలో 5,190 కిలోమీటర్ల మేర ఉన్న 373 రోడ్ల పనుల కోసం 6,478.33 కోట్ల తక్షణ అవసరం అన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 350 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించనున్నట్లు, మరో 4,840 కిలోమీటర్ల రోడ్లను డెవలప్ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో ఉమ్మడి నల్గొండ పరిధిలో 537 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. వీటి కోసం 623 కోట్లు కేటాయించారు. ఈ రోడ్లపై టోల్ గేట్లు పెట్టకూడదని ప్రభుత్వం డిసైడ్ అయింది. హ్యామ్ పద్ధతిలో రూరల్ రోడ్లు వేయడం, విస్తరించడం రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం. భారీ వర్షాలు, వ్యవసాయం, ఆరోగ్యం, నీటిపారుదల వ్యవహారాలు, రేషన్ కార్డుల జారీ, ఈ 5 అంశాలపై అలర్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత సీజన్లో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని, ఎరువులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అటు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు. పాత కార్డులలో పేర్లు తొలగించడం, కొత్త వారిని చేర్చడం వంటివన్నీ జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 96.95 లక్షల రేషన్ కార్డులు ఉండగా వాటి ద్వారా 3.10 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. సన్నబియ్యం మొదలు పెట్టాక రేషన్ కార్డులకు మరింత డిమాండ్ పెరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు తగ్గట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ రూపుదిద్దుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై సచివాలయంలో సీఎం రేవంత్, మంత్రి వివేక్ వెంకటస్వామి ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏటీసీలు తెలంగాణ యువతకు అత్యాధునిక శిక్షణ సంస్థలు అన్న పేరుతో రూపొందించిన పోస్టర్ని ఆవిష్కరించారు. మారుతున్న పరిస్థితులు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 దశల్లో 111 ఏటీసీల అభివృద్ధి చేపట్టారు. అందులో మొదటి దశలో 25, రెండో దశలో 40, మూడో దశలో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నారు. మొదటి 2 దశలకు సంబంధించి ఇప్పటికే 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయి. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమల అవసరాలకు తగ్గినట్టుగా ట్రైనింగ్ ఇచ్చే కోర్సులను అక్కడ నిర్వహించాలని చెప్పారు.
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21న ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించేలా పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదిత పాలసీపై సీఎం రేవంత్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సమీక్షించారు. పాలసీ గురించి అధికారులకు వివరించినప్పుడు సీఎం పలు సూచనలు చేశారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చూడాలన్నారు. ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లీగంజ్కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఓల్డ్ సిటీకి చెందిన సింగర్ రాహుల్ సిప్లీగంజ్ RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డుని అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లీగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడన్నారు సీఎం రేవంత్. ప్రపంచ వేదికపై తెలుగు పాటకు ఖ్యాతిని తీసుకొచ్చిన రాహుల్ సిప్లీగంజ్కి ₹1 కోటి నగదు పురస్కారం ఇస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు. ఆ మేరకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ సిప్లీగంజ్కు నజరానా ప్రకటించారు.